రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. మొత్తం 189 మండలాల్లోని 3834 పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్ మొదలవుతుంది. ఇక సాయంత్రం లోపు విజేతలను ప్రకటిస్తారు. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. తొలి విడతలో 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 396 చోట్ల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 3834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 12960 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 37440 వార్డులకు గాను 169 చోట్ల నామినేషన్లు రాలేదు. 9633 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 27628 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 65455 మంది పోటీలో ఉన్నారు. ఈ విడతలో ఒక పంచాయతీకి ఎన్నిక జరగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 564 మండలాల్లోని 12723 గ్రామ పంచాయతీల్లో 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. 1,46,48,496 మంది ఓటర్లుండగా తొలి విడతలో 56,19,430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 27,41,070 మంది, మహిళలు 28,78,159 మంది, ఇక ఇతరులు 201 మంది ఉన్నారు. ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, పట్టాదార్ పాస్బుక్, ఉపాధి హామీ జాబ్ కార్డ్ ఇలా ఎస్ఈసీ సూచించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చు. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల కోసం 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కు 3 రోజుల ముందు నుంచే బిఎల్ఓలు ఇల్లిల్లు తిరిగి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశారు. అందని వారికి పోలింగ్ రోజు అక్కడే బిఎల్ఓలు అందించనున్నారు. అభ్యర్థులు లేదా పార్టీలు ఇచ్చే స్లిప్పులు సాదా తెల్ల కాగితంపై మాత్రమే ఉండాలి. వాటిపై ఎలాంటి గుర్తులు, అభ్యర్థి ఫోటోలు, పేర్లు, పార్టీ పేర్లు ఉండొద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఓటర్ల సందేహాలను తీర్చడానికి ఎన్నికల కమిషన్ టీ పోల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో నుంచి ఓటర్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో అక్కడికి ఎలా వెళ్లాలో కూడా తెలుసుకోవచ్చు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా 9240021456 నెంబర్కు కాల్ చేయొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల ఎన్నికల కోసం 2489 మంది మైక్రో అబ్జర్వర్లు, 3591 మంది ఆర్ఓలు, 93905 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. పంచాయతీ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలపై డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, చెప్పండి, పోలింగ్ స్టార్ట్ అయిందా? లేటెస్ట్ అప్డేట్స్ అండి. చంద్రిక, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి పండుగ ప్రారంభమైందని చెప్పచ్చు. ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గరికి చేరుకుంటున్నారు. అయితే ఉదయం 6 గంటలకే ఈ ప్రాసెస్ అంతా కూడా మొదలైంది. ఉదయం సిబ్బంది కూడా ఎన్నికలకు సంబంధించి పూర్తిగా సన్నద్ధమయ్యారు. పోలింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా రెడీ చేసుకున్నారు. 6:45కు కొద్దిసేపటి క్రితమే ఇటు సర్పంచ్ కావచ్చు, అటు వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఉంటారో వాళ్ళను పిలిచి బ్యాలెట్ బాక్స్కు సంబంధించి కూడా వాళ్ళు చూపించారు. ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా మొదలైందని చెప్పారు. ఇప్పుడు ఇంకో 1-2 నిమిషాలలోనే మొదటి ఓటు వేసే అవకాశం ఉంటుంది. దీంతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా 23 మండలాలలో 555 గ్రామాలకు సంబంధించి మొదటి విడత పోలింగ్ జరగనుంది. అందులో 52 గ్రామాలకు సంబంధించి ఏకగ్రీవమయ్యాయి. దీంతో 503 గ్రామాలకు సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కూడా జరుగుతుంది. 1 గంట వరకు ఎవరైనా సరే, మేజర్ గ్రామ పంచాయతీలో ఎక్కువ ఓటింగ్ ఉంటుంది కాబట్టి అలాంటి చోట్ల ఎవరైనా 1 o'clock లోపల కనుక పోలింగ్ కేంద్రాలకు వస్తే వాళ్ళకు స్లిప్లు ఇస్తారు. వాళ్ళంతా కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 1 గంట తర్వాత నుంచి మళ్ళీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన సెంటర్కి తరలిస్తారు. అక్కడి నుంచే కౌంటింగ్ అంతా కూడా పూర్తి చేస్తారు. ఆ తర్వాత సర్పంచ్, వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా వార్డు మెంబర్ల ద్వారా ఎన్నుకుంటారు. అయితే పోలింగ్కి సంబంధించి కూడా సరళి కనుక చూస్తే ఇది బ్యాలెట్ పేపర్ తోటి జరిగేటువంటి ఎన్నిక. గ్రామీణ ప్రాంతంలో సహజంగానే ఓటింగ్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత వ్యవసాయ పనులకు సంబంధించి కావచ్చు, వెళ్ళే వాళ్ళంతా కూడా ఉదయం పూటనే ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. దీంతో 7 గంటల నుంచి 9-10 గంటల వరకే దాదాపుగా 50% ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందనేది అంచనా వేస్తున్నారు. గతంలో జరిగినటువంటి పోలింగ్ సరళి కావచ్చు, వీటన్నింటినీ కూడా చూసి. కానీ గత వారం రోజులుగా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా
చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, మంచు కూడా అలానే పడుతుంది. దాంతో కొంత 8-8:30 తర్వాతనే ఎక్కువ మంది ఓటు వేసేందుకు వచ్చే అవకాశం ఉంటుందనేది భావిస్తున్నారు. చాలా చోట్ల కూడా ఇంకా మంచు తీవ్రత అట్లనే ఉంది, చలి తీవ్రత కూడా అట్లానే ఉంది. ప్రస్తుతం అయితే మనం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా 23 మండలాలలో ఈ పోలింగ్ సంబంధించినటువంటి సరళి జరుగుతుంది. ప్రధానంగా వరంగల్, హన్మకొండ, అదేవిధంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఇటు జనగామ, ఇటు 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ మొదటి విడతకు సంబంధించినటువంటి పోలింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అధికారులకు కావచ్చు, సిబ్బందికి అనేక రకాలుగా శిక్షణ ఇచ్చారు. తర్వాత నిన్న సాయంత్రమే ఏదైతే వాళ్ళకు మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి తరలించారు. సాయంత్రం 6 గంటల వరకే అంతా కూడా పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. నిన్నటి నుంచే ఇవాళ పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పోలింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 503 సర్పంచ్ స్థానాలకు సంబంధించి 1784 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే 3796 వార్డులకు సంబంధించి 9250 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఎన్నికలు జరిగే గ్రామంలో కూడా BNS 163 సెక్షన్ అమల్లో ఉంది. 2 రోజుల క్రితమే మద్యం దుకాణాలన్నీ కూడా మూసివేశారు. ప్రధానంగా రౌడీ షీటర్స్ కావచ్చు, గతంలో ఎన్నికలలో నేరాలకు పాల్పడవచ్చు, గొడవలకు పాల్పడ్డ వాళ్ళను ముందుగానే గుర్తించి వాళ్ళను కూడా బైండ్ ఓవర్ చేశారు. స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు ప్రజలు రావాలంటూ కూడా అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అయితే పోలింగ్ కేంద్రాల దగ్గరికి ఇప్పుడిప్పుడే ఓటర్లు వస్తున్నారని చెప్పుకోవచ్చు. చంద్రిక, అయితే ఈసారి మాత్రం అంటే గతంలో కంటే భిన్నంగా కనిపించింది వాతావరణం అంతా కూడా. ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం, చాలామంది ప్రచారాలకు సంబంధించి కావచ్చు, బాండ్ పేపర్లతోటి గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేస్తాం, రకరకాల అంశాలతోటి అయితే అభ్యర్థులంతా కూడా ప్రజల వద్దకు వెళ్ళారు. ఇదంతా కూడా పార్టీలకు సంబంధం లేకుండా జరిగే ఎన్నికలైనప్పటికీ కూడా పార్టీల మద్దతు ఉన్నటువంటి వాళ్ళు, బలపరిచినటువంటి అభ్యర్థులు గట్టిగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలింగ్కి సంబంధించినటువంటిది ఈసారి 90% వరకు ఉండే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు చంద్రిక.